వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో బ్యాడ్ లైన్ హంటర్స్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక కొరియన్ మూవీ, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. కథ విషయానికి వస్తే చనిపోయిన తన కూతుర్ని బ్రతికించుకోవడం కోసం తన కూతురి ఏజ్ లో ఉన్న అమ్మాయిలపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు ఒక డాక్టర్. మరోపక్క భూకంపం వచ్చి ఆ దేశం మొత్తం నాశనం అవుతుంది. బ్రతికున్న కొంతమంది ఫుడ్ కోసం నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఒక అపార్ట్మెంట్ మాత్రం కూలిపోకుండా అందులో ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ మంచి నీళ్లు దొరుకుతాయి. అసలు ఆ అపార్ట్మెంట్ ఎందుకు కూలిపోలేదు, అందులో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎందుకు మంచి ఫుడ్ మంచి నీళ్లు దొరుకుతున్నాయి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే భూకంపంతో దేశం మొత్తం నాశనం అయ్యాక మిగిలి ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేశారు. భూకంపం వల్ల నాశనమైన దేశం, అక్కడున్న పరిస్థితులను చాలా బాగా క్రియేట్ చేశారు. భూకంపం వల్ల కూలిపోయిన బిల్డింగ్స్ సెట్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. ఎక్కడా కూడా ల్యాగ్ చేయకుండా సినిమాని పర్ఫెక్ట్ రన్ టైమ్ తో క్లోజ్ చేశారు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నిజంగా నాకైతే సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా మైనస్ పాయింట్స్ కనిపించలేదు. ఓవరాల్ గా సినిమా ఎలాగుందంటే కాన్సెప్ట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ యొక్క ఎగ్జిక్యూషన్ బాగుంది. అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు మస్ట్ వాచబుల్ మూవీ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 4 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.